ఎస్ లీడర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. మరి ఈరోజు లియో లైఫ్ మార్కెటింగ్ వారు మనకు అందిస్తున్నటువంటి 8 రకాల ఆదాయాలలో 6వ ఆదాయం సాలరీ బోనస్ గురించి మనం ఈరోజు క్లియర్ గా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం మై లీడర్స్. అయితే ఈ సాలరీ బోనస్ అనేటువంటి ఏదైతే ఉందో ఈ బోనస్ ని మన కంపెనీ వారు రీపర్చేస్ ఇన్కమ్ రీపర్చేస్ సాఫ్ట్వేర్ టోటల్ గా ఇప్పుడు మనకు అప్డేట్ అవుతా ఉంది. ఈ అప్డేట్ అయినటువంటి ఈ సందర్భంలో నుంచి మన కంపెనీలో ఈ సాలరీ బోనస్ అనేది పేరు మార్చడం జరుగుతుంది మరి లీడర్స్. ఈ సాలరీ బోనస్ పేరు వచ్చేసి లియో లీడర్షిప్ బోనస్ గా రూపాంతరం చెందబోతా ఉంది. ఎందుకంటే సాలరీ బోనస్ అనగానే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో సాలరీ ఎలా ఉంటుంది, సాలరీ ఇస్తారా, రకరకాల ఆలోచనలు వస్తా ఉన్నాయి. ఇంకొకటి, మన కంపెనీ వారు కూడా ఈ సాలరీ బోనస్ ఇవ్వడానికి గల ప్రత్యేకమైన కారణం ఏంటంటే మై డియర్ లీడర్స్, ఎక్స్ట్రా ఎడిషనల్ గా ప్రతి లీడర్కి అందాలి. వాళ్ళకు ఈ సాలరీ బోనస్ ఏదో భద్రతను ఇవ్వాలి. వాళ్ళకు రెగ్యులర్ గా వాళ్ళ టీం కోసం కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కోసం కావచ్చు, ఏదైనా ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రత్యేకమైనటువంటి ఫండ్ లీడర్ చేతిలో ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క సాలరీ బోనస్ ని ఏర్పాటు చేయడం జరిగింది మై లీడర్స్. అయితే దీనిని పేరు వచ్చేసి సాలరీ బోనస్ అని కాకుండా మనకు సాఫ్ట్వేర్ లాంచ్ అయిన తర్వాత కొత్త పీడిఎఫ్ లో మనకు లియో లీడర్షిప్ బోనస్ గా మనకు అందబోతా ఉంది ఈ బోనస్ మై డియర్ లీడర్స్. ఈ లియో లీడర్షిప్ బోనస్ ఏదైతే ఉందో, ఈ సాలరీ బోనస్ ఏదైతే ఉందో, దీన్ని ఈ కంపెనీలోకి మనం తీసుకురావడానికి గల ప్రధాన కారణం మై డియర్ లీడర్స్, ఈ రోజులలో సగటు సాధారణ వ్యక్తి యొక్క జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలను గుర్తు చేసుకొని ఈ బోనస్ ని మనం తీసుకురావడం జరిగింది మై డియర్ లీడర్స్. ఎందుకంటే సగటు సాధారణ వ్యక్తి ఏ ఇంట్లో చూసినా కూడా ఇలా అనేక రకాల బాధ్యతలు మనకున్నాయి మై డియర్ లీడర్స్. మొట్టమొదటిసారి చూస్తే ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా మరి ఎవ్రీ మంత్ కిరాణా కావచ్చు, పిల్లల ఫీజులు కావచ్చు, మంత్లీ పేమెంట్ చేసి పిల్లల ఫీజులకు కావచ్చు, మంత్లీ బస్ పాసులకు కావచ్చు, కాలేజ్ బస్ పాసులకు కావచ్చు, లేదంటే మనం ఎక్కడికైతే వెళ్తా ఉన్నామో వాటికి ట్రాన్స్‌పోర్ట్ విషయంలో కావచ్చు, పాల బిల్లులు కావచ్చు, కరెంట్ బిల్లులు కావచ్చు, లేపోతే నిన్న సారీపేటలో నల్లా బిల్లులు కావచ్చు. ఇట్లా రెగ్యులర్‌గా ఎవ్రీ మంత్ మనం తప్పించుకోలేనటువంటి కొన్ని బాధ్యతలు మనకు మన భుజాల మీద ఉంటాయి మై డియర్ లీడర్స్. ఎందుకంటే అవి మనం బ్రతికినంత కాలం మన ఫ్యామిలీ ప్రతి నెల అవి తప్పకుండా ఉండవలసిందే. చాలా మంది ఈ రోజులలో ఓన్ హౌజులలో కంటే రెంటెడ్ హౌజులలో ఎక్కువగా ఉంటూ ఉన్నారు. సో రెంట్లు కావచ్చు, కరెంట్ బిల్లులు, నల్లా బిల్లులు, పాల బిల్లులు, లేకపోతే కిరాణా సరుకులు కావచ్చు, పిల్లల స్కూల్ బస్సులు, ఆటోలు కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి చాలా రకాల బాధ్యతలు మన మీద ఈరోజు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తా ఉంది మై డియర్ లీడర్స్. అట్లనే దాంతో పాటు మనం చూసినట్లయితే మై డియర్ లీడర్స్, ఇక్కడ మన ఫ్యామిలీలో ప్రతి ఒక్క లీడర్ యొక్క ఫ్యామిలీలో కూడా మనం చూసినట్లయితే మై డియర్ లీడర్స్, ఈ బాధ్యతలు ఒక ఎత్తైతే మనం పక్కింటి వాడు ఏదో తీసుకున్నాడని, లేకపోతే మనకేదో ఇప్పుడు డిజిటల్ ఇండియాలో మనకు చాలా అవసరాలు పడతా ఉన్నాయి. చాలా రకరకాల అవసరాలు వస్తా ఉన్నాయి. సో ఎన్నో రకాల ఈఎంఐలు ఇయాల ఏది కొన్నా కూడా చాలా మంది ఇళ్ళలో చూడండి, ఒక ఫ్యాన్ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, కూలర్ కొన్నా, ఏది కొన్నా కూడా ఖచ్చితంగా మై డియర్ లీడర్స్ నెట్ పేమెంట్ పెట్టయితే ఎవరు తీసుకోవట్లేదు. డబ్బులు చేతిలో ఉన్నా, డబ్బులు చేతిలో లేకున్నా కూడా ఎవరు కూడా మరి అమౌంట్ పెట్టి ఎవరు కూడా తీసుకోవట్లేదు. ఎట్లా తీసుకుంటారు? బజాజ్ కార్డ్, క్రెడిట్ కార్డ్, రకరకాల అవకాశాలని వాడుకొని వాళ్ళకి ఆ వస్తువు అవసరం ఉన్నా లేకున్నా, లేదంటే వాళ్ళకి అవసరం ఉంటే గనక ఖచ్చితంగా టోటల్ అమౌంట్ పెట్టి తీసుకునేటువంటి డబ్బులు ఎవరి చేతిలో ఈ రోజులలో లేవండి. కేవలం పుష్కలంగా డబ్బు ఉన్న వారి దగ్గరేమో పుష్కలంగా ఉన్నాయి. లేని వారి దగ్గర అస్సలే లేవు. సో కాబట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి, పిల్లల అవసరాన్ని బట్టి, లేకపోతే ఇంట్లో అవసరాన్ని బట్టి, వాళ్ళ
వాళ్ళకున్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఈఎంఐలో ఇరుక్కునే అవకాశాలు కనబడతా ఉన్నాయి మై డియర్ రీడర్స్. అది మోటార్ వెహికల్ గావచ్చు, బైక్ గావచ్చు, ఫ్రిడ్జ్‌లు గావచ్చు, కూలర్‌లు గావచ్చు, పిల్లల ఫీజులు గావచ్చు, లేకపోతే ఇట్లా ఎన్నో రకాల బాధ్యతలు మన మీద ఉన్నప్పుడు, ఆ బాధ్యతలను నిర్వర్తించడానికి మనం చేసే ప్రయత్నంలో ఏదో ఒక రకమైనటువంటి ఈఎంఐ కింద నలిగిపోయే స్థితిలో, పరిస్థితిలో ఇలా సమాజం కనబడతా ఉంది. సో, ఇట్లా ప్రతి ఒక్కరు ఎవ్రీ మంత్ ఎంతో కొంత మినిమమ్ అది ₹5,000 ₹10,000 ₹25,000 50,000 1,00,000 ప ఖచ్చితంగా మరది మనం 3 పూటలు తిన్నా తినకుండా నెల కాగానే మనం కట్టవలసినటువంటి రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ రెడీగా ఉంటున్నాయి మై డియర్ లీడర్స్. సో, మరి ఇటువంటి సమయంలో ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో ఉన్నటువంటి లీడరు తన గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఒక ₹1,00,000 అప్పుంటే ఇయాల కాకపోతే రేపిస్తాం, రేపు కాకపోతే 4 నెలలకిస్తాం చెప్పొచ్చు. కానీ పాల బిల్లు వానికి ఏ సమాధానం చెప్తాం నెల రాగానే? కరెంట్ బిల్లు వానికి ఏం సమాధానం చెప్తాం? రెంట్ హౌస్‌లో ఉంటే రెంట్ ఓనర్‌కు మనం ఏం సమాధానం చెప్తాం? లేదంటే ఏదైనా ఈఎంఐలుంటే ఈఎంఐలు మనం గనక సరైన సమయంలో బిల్స్ పే చేయకపోతే మై డియర్ లీడర్స్ మన ఫ్యూచర్‌లో మనకు సిబిల్ స్కోర్ లేకపోతే మనం ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వగలుగుతాం? ఎలాంటి బెనిఫిట్స్ తీసుకోగలుగుతాం? ఇట్లా రెగ్యులర్‌గా ఒక సగటు సాధారణ వ్యక్తికి లేదా ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లీడర్‌కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్‌ని దృష్టిలో ఉంచుకొని, ప్రాబ్లమ్స్‌ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయబడినదే ఈ సాలరీ బోనస్, లియో లీడర్‌షిప్ బోనస్. ఈ లియో లీడర్‌షిప్ బోనస్సు ఇంట్లో గౌరవాన్ని ఇయాల చాలామంది చూడండి 10 సంవత్సరాల నుంచోటి, 15 సంవత్సరాల నుంచోటి, 20 సంవత్సరాల నుంచోటి, నేను వాళ్ళని ఏమాత్రం తక్కువ చేయట్లేదు మై డియర్ రీడర్స్. మీ గట్స్‌కు హ్యాండ్స్ అప్ చెప్తా ఉన్నాను. 10 సంవత్సరాల నుంచోటి, 5-10, 15, 20 సంవత్సరాల నుంచోటి గూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌ని విడవకుండా, మరవకుండా ఇదే ఇండస్ట్రీలో ఉన్న మీ గట్స్‌కు మీకు హ్యాండ్స్ అప్ మై డియర్ రీడర్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక్కసారి ఓడిపోతేనే, ఒక్కసారి ప్రయత్నం చేసి కింద పడిపోతేనే మళ్ళా ప్రయత్నం చేస్తానికి ఈ సొసైటీ భయపడతా ఉంది. ఒక్కసారి మనకు రిజెక్షన్స్ వస్తే హ్యాండ్లింగ్ చేయడానికి చాలా మంది భయపడతా ఉన్నారు. అసొంటిది మరి ఎన్నో రకాల డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లోనే డబ్బులు ఉన్నాయి అని తెలుసు అందరికి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే మనము కన్న కలలు, స్వప్నాలన్నీ సాకారం, నిజం చేసుకోవచ్చని అందరికీ తెలుసు. కానీ అట్ ద సేమ్ టైమ్ అంతే రిస్క్ ఇక్కడ ఉంది మై డియర్ లీడర్స్. అంతే రిస్క్ ఉంది. ఒకటి కంపెనీల దగ్గరుంటే మరొకటి లీడర్‌ల దగ్గరుంది. ఇంకొకటి మన దగ్గర ఉంది వ్యక్తిగతంగా. సో, ఇక్కడ ఈ చాలా సంవత్సరాల నుంచోటి చాలా మంది నేను చూస్తా ఉన్నానండి. ఏం చేస్తారు సార్ అంటే నేను ఓన్లీ మార్కెటింగ్ ఫుల్ టైమ్ లీడర్‌ని అని అంటారు. కానీ వారి యొక్క జీవన విధానాన్ని గమనిస్తే ఇంటి దగ్గర చూస్తే ఇంట్లో రెస్పెక్ట్ ఉండదు. పిల్లల దగ్గర రెస్పెక్ట్ ఉండదు. వారు కూడా చాలా అలసిపోయి సాధించాలన్న కసి మాత్రం ఉంటుంది. కానీ ఎలా సాధించాలో వారికి అర్థం కాని పరిస్థితి ఉంటుంది మై లీడర్స్. అయినా కూడా పట్టిన విక్రమార్కుల్లాగా, పట్టు వీడని విక్రమార్కుల్లాగా ఇంకా పోరాటం చేస్తున్నటువంటి ప్రతి లీడర్‌కి నిజంగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి హ్యాండ్స్ అప్ చెప్తా ఉన్నాను మై లీడర్స్. ఎందుకంటే ఏదో ఒక రోజు ఒక్కసారి తగిలితే చాలు. ఒక్కసారి నేను గనక సెటిల్ అయితే నేను ఈ 10 సంవత్సరాల నుంచోటి 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచోటి ఎంతమందైతే నన్ను ఈ టైమ్ వేస్ట్ చేశారు, టైమ్ వేస్ట్ చేశాడు, టైమ్ వేస్ట్ చేశాడు అన్న పలికిన మాటలు ఎన్నైతే విన్నారో, అంతకు మించిన 100 రెట్ల వేగంతోటి ఆ బంతి ముందుకు పోతుందని, ఆ బాణం ముందుకు పోతుందని కేవలం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లీడర్‌కే తెలుసు మై డియర్ లీడర్స్. యెస్. బాణం ముందుకు పోవాలి అనంటే ఎంత వంగితే, ఎంత వెనకకు లాగితే ముందుకు అంత స్పీడ్‌గా పోయినట్టుగా, బంతిని ఎంత బలంగా గోడకు బలంగా కొడితే అంత బలంగా, వేగంగా మరలా వెనకకు తిరిగి వచ్చినట్లుగా. అలాగా లీడర్ గూడా ఆ మూవ్‌మెంట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు చాలామంది. అయితే రకరకాల ఇతరుల వేరే వేరే కంపెనీలలో మై డియర్ లీడర్స్ మరి లీడర్‌కు ఒక ప్రొడక్షన్ లేదు. అంటే ఇది ఎట్లుంటదంటే సేల్స్ మీదే ఆధారపడి ఉంటది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో మన యొక్క ఇన్‌కమ్. మన ఇన్‌కమ్ అనేది సేల్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎంత టీమ్ బిల్డ్ అయినా సేల్స్ జరగకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అది ఏ స్థాయికెళ్ళినా కూడా. అయితే మన కంపెనీ వాళ్ళు ఏం ఆలోచించారంటే మై డియర్ లీడర్స్ లేదు మన కంపెనీలో ఒక 6 నెలలు గనక గట్టిగా నిలబడి కష్టపడితే వారు అచీవ్‌మెంట్స్‌ని బట్టి వాళ్ళకొచ్చే ఈ 5 రకాల ఆదాయాలతో పాటు ఎక్స్‌ట్రా అడిషనల్‌గా పర్మనెంట్‌గా ఒకటో తారీఖు
ఎవ్రీ మంత్ ఒకటో తారీఖు సాలరీ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒకటో తారీఖు వాళ్ళ అకౌంట్‌లో గనుక మనం అమౌంట్ ఇవ్వగలిగితే, వాళ్ళకు సపోర్ట్ మనం చేయగలిగితే, వారు కాన్ఫిడెంట్‌గా వర్క్ చేయడానికి వాళ్ళకింకా ఒక మోటివేషన్ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినదే ఈ సాలరీ బోనస్ లేదా లియో లీడర్‌షిప్ బోనస్ మై డియర్ లీడర్స్. ఎందుకంటే రెగ్యులర్‌గా ఒక ఆదాయం వస్తుంది అనంటే, రెగ్యులర్‌గా ఒక ఆదాయం వస్తుంది అంటే వాళ్ళకు వాళ్ళున్న క్యాడర్‌ని బట్టి అది 5,000, 10,000, 25,000, 50,000 ఒక క్యాడర్‌ని మనం గనక చేరుకుంటే ఫ్యామిలీ గూడా హ్యాపీ. యెస్. నా భర్త లేతే నా కొడుకు, నా కుమార్తె, నా భార్య వీళ్ళు దీనితోటి సాలరీ బోనస్ అనేది ఫిక్స్‌డ్‌గా ఇంత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓకే. నో ప్రాబ్లమ్ మీరు ప్రయత్నం చేయండి. మనకైతే రెగ్యులర్ కావాల్సినటువంటి వస్తువులకి నిత్యావసరాలకైతే మరి రెగ్యులర్‌గా మనం కట్టే ఈఎంఐలకైతే ఎళ్తుంది గదా! మీరు ప్రయత్నం చేయండి. నో ప్రాబ్లమ్ అని జెప్పేసి వాళ్ళ నుండి గూడా లీడర్‌కు సపోర్ట్ దొరకాలి. ఇంటి నుండే మరి ప్రోత్సాహం అనేది, మోటివేషన్ అనేది బయటికి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతోటి ఈ సాలరీ బోనస్‌ని మనం ఏర్పాటు చేయడం జరిగింది మై లీడర్స్. ఈ సాలరీ బోనస్ అనేది మనల్ని ఒక ఇన్‌స్టంట్‌గా మోటివేషన్ చేసేటువంటి ఒక మోటివేషన్ మై డియర్ లీడర్స్. ఇది ఒక భరోసా. ఇది మనకొక ధైర్యాన్ని అందిస్తుంది. ఇంకోటేంటంటే ఈ సాలరీ బోనస్ మీద మనం దృష్టి పెడితే రెగ్యులర్‌గా నేను ఎవ్రీ మంత్ ఒక 10,000 50,000 సాలరీకి నేను అచీవ్‌మెంట్ గావాలి. ఇయాల చూడండి మన మంగునాయక్ సార్ గారున్నారు. మంగునాయక్ సార్ గారు తన ఉద్యోగాన్ని తాను నిర్వర్తిస్తూనే తన భార్యకు సపోర్ట్ జేస్తూ హ్యాపీగా తనకున్నటువంటి సమయాన్ని వేస్ట్ చేయకుండా తన భార్యకు సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ఈరోజు ఎన్ని నెలలండి? 7 నెలలు కంప్లీట్ చేసుకున్నాడు. 7 నెలలు కంప్లీట్ చేస్తే మై డియర్ లీడర్స్ ఇయాల డైమండ్ డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నాడు. రూ. 50,000 ఈ మంత్ సాలరీకి అచీవ్‌మెంట్ అవుతా ఉన్నాడు. రూ. 50,000 అచీవ్‌మెంట్ అంటే ఫర్ మంత్ రూ. 50,000 అంటే మై డియర్ లీడర్స్ చెప్పండి. మన పిల్లలు మీరందరూ గూడా యాస్ ఎ పేరెంట్స్‌గా ఉన్నారిక్కడ. లేపోతే విద్యార్థులుగా ఉన్నారు. చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ స్థానంలో మీరున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ గూడా ఉన్నారు. అప్‌కమింగ్ మరి యువత ఉందిక్కడ. మీరు చూడండి ఒకసారి. ఒక రూ. 50,000 ఉద్యోగం ఒక విద్యార్థి, ఒక ఆహ్, యంగ్ ఫెలో తీసుకోవాలనంటే ఎంత కాలం చదవాలి మై డియర్ లీడర్స్. ఒకటో తరగతి నుంచోటి డిగ్రీల వరకు, పీజీల వరకు, బీటెక్‌లు, ఎంటెక్‌లు, ఎంఫార్మసీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఐటీఐ అని జెప్పేసి, అది డిప్లొమా అని జెప్పేసి, ఇట్లా డీఎంఎల్టీ అని జెప్పేసి, ఎంఎల్టీ అని జెప్పేసి, బీఎస్సీ నర్సింగ్ ఇట్లా ఎన్నో రకాల కోర్సులు. వేలకు వేలు ఖర్చు పెట్టి, వందల వేల గంటల సమయాన్ని చదువుకు ఇన్వెస్ట్ జేసి, ఎన్నో రకాలుగా మనం కష్టపడితే తప్ప ఒక రూ. 50,000 ఉద్యోగానికి మనం అర్హత సాధించడానికి ఎంతో కష్టపడవలసొస్తుంది మై డియర్ లీడర్స్. ఎక్కడ జాబ్ మేళ పెట్టినా గూడా కనీసం మీరు 100 ఉద్యోగాలకు జాబ్ మేళ పెడితే, ఇలా ప్రైవేట్ ఉద్యోగానికి రూ. 20,000 జాబ్ మేళ ఒక 100 మంది మాకు రిక్వైర్మెంట్ మీరు జాబ్ మేళ పెడితే అక్కడికి 10,000 మంది వస్తా ఉన్నారు మై లీడర్స్. డిగ్రీ పట్టాలు చేతిలో పట్టుకొని. జస్ట్ రూ. 20,000 అన్నా గూడా. ఎందుకు? అంటే ఇయాల లేదు. ఇన్‌కమ్ సోర్స్ అనేది ఇక్కడ మార్కెట్‌లో చాలా తక్కువుంది మై డియర్ లీడర్స్. జాబ్స్ అనేవి చాలా తక్కువైపోయినాయి. ఇయాల ఐటీ మనకు ఇప్పుడున్నటువంటి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే వచ్చిందో, వచ్చిన తర్వాత ఇంకా జాబ్స్ అనేకి ఎవరికి గూడా ఎప్పుడు ఏ జాబ్ ఏడ ఊడిపోద్దని జెప్పేసి అనేక రకాల భయాలతో ఇయాల ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతా ఉన్నారు మై డియర్ వ్యూవర్స్. మరి ఇన్ని సందర్భాలను మన కంపెనీ ఆలోచన చేసి, మన కంపెనీ ఒక అద్భుతమైనటువంటి బోనస్‌ని తీసుకొని వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ సాలరీ బోనస్ లేదా లియో లీడర్‌షిప్ బోనస్. ఈ లియో లీడర్‌షిప్ బోనస్ మన కంపెనీలో మనకేమిస్తుంది అనంటే, యాస్ ఎ లీడర్‌గా మరి మీకిది సంపాదించాలంటే, మరి ఒక విద్యార్థి 15 సంవత్సరాలు కష్టపడితే అతనికొస్తుంటే, 15 సంవత్సరాలు కష్టపడితే అతనికొస్తుంటే మై లీడర్స్ మరి మనకెంతకొస్తుంది? మనకు ఎన్ని రోజులు కష్టపడితే వస్తుంది? మనం జస్ట్ కేవలం మై డియర్ లీడర్స్ మీ ఎఫర్ట్ అండి. మంగునాయక్ సార్ గారు రూ. 50,000 సాలరీ బోనస్ అచీవ్‌మెంట్ అయితానికి 7 నెలలు పట్టింది. ఇదే మన గోల్డ్ డైరెక్టర్‌గా ఉన్నటువంటి మరి చంద్రశేఖర్ సార్ గావచ్చు, కుమారస్వామి సార్ గావచ్చు, లేదంటే మన సందీప్ సార్ గావచ్చు. వీళ్ళు గోల్డ్ డైరెక్టర్ అయితానికి 3 నెలలు, 4 నెలలు పట్టింది వాళ్ళకు. జస్ట్ 3-4 మంత్స్ పట్టింది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ 10,000 సాలరీకి అచీవ్‌మెంట్‌లో ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ 10,000 సాలరీకి అచీవ్‌మెంట్ అయ్యారు. నెక్స్ట్ వెంటనే వాళ్ళు డైమండ్ అయితే వాళ్ళకు రూ. 25,000కి వాళ్ళు అచీవ్‌మెంట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. చూడండి, మనం ఏదైనా ఒక ఉద్యోగం చేరినప్పుడు మై డియర్ లీడర్స్, ఒక ఉద్యోగంలో చేరినప్పుడు మీరొక 10,000, 20,000 ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ అయినా, ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయినా ఒక 30,000తో స్టార్ట్ అయితుందనుకోండి. ఎంతకు?
ఒక 30,000 రూపాయలతో ఈరోజు ఉద్యోగంలోకి ఎక్కితే 30,000 రూపాయలతోటి ఈరోజు ఉద్యోగంలోకి ఎక్కితే మనకు ఒక రిటైర్మెంట్ అయ్యేసరికి 40 సంవత్సరాలు మనకు రిటైర్మెంట్ అయ్యే వయసుకొచ్చేసరికి మన సాలరీ ఎంతుంటుందండి? ఒక 2,00,000 రూపాయల వరకు ఉండొచ్చు. ఎంతవరకు? 2,00,000 రూపాయల వరకు పోతే అది వెరీ హైయెస్ట్ అన్నట్టది. కానీ మై డియర్ లీడర్స్, ఈరోజు మీరు గనక కొద్దిగా కష్టపడి, ఒక 3 నెలలు కష్టపడి సిల్వర్ అయ్యారనుకోండి. సిల్వర్ క్యాడర్ మీద మీరు అచీవ్‌మెంట్ అయితే రూ. 5,000 వస్తుంది. మీరు అదే టీమ్‌ని ఇంకా బలంగా మీరు వారికి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్లారనుకోండి. మీ సాలరీ 10,000 కావచ్చు. మళ్ళా కొద్దిగా కష్టపడ్డారనుకో, ఒక 2, 3 నెలలు కష్టపడ్డారనుకోండి. మీ సాలరీ 25,000. మళ్ళా ఒక 2 నెలలకు మీరు కష్టపడ్డారనుకోండి 50,000. ఒక 4 నెలలు కష్టపడ్డారనుకోండి 1,00,000. ఒక 6 సంవత్సరాలు కష్టపడ్డారనుకోండి 2,00,000. ఇంకొక సంవత్సరం కష్టపడ్డారనుకోండి 5,00,000. ఇంకొక సంవత్సరం 5 సంవత్సరాలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్‌గా. నా టార్గెట్ వచ్చేసి 1 ఇయర్‌లో అనుకున్నాను. కాకపోతే 2 ఇయర్స్ పట్టని మై లీడర్స్. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు పట్టనియండి. 2 సంవత్సరాలు పెట్టినా కూడా పర్ మంత్ 1 సీఆర్ సాలరీ తీసుకునే దమ్ము దీంట్లో ఉంది మై డియర్ లీడర్స్. ఎవ్రీ మంత్ 1 సీఆర్ వరకు కూడా తీసుకునేటువంటి దమ్ము మన లియో లైఫ్ మార్కెటింగ్‌లో ఉంది. అంటే ఏ ఉద్యోగ భద్రత ఉంది మై లీడర్స్? ఏ ఉద్యోగం ఇంత స్పీడ్‌గా ఇంక్రిమెంట్స్ ఉన్నాయి? ఏ స్ ఏ ఏ ఏ ఉద్యోగంలో ఇంత స్పీడ్‌గా వారి యొక్క ప్రమోషన్స్ అందుతాయి? ఏ ఉద్యోగాలలో ఇంత అద్భుతమైనటువంటి ఆదాయాలు అందుకోవడం జరుగుతుంది? మళ్ళా ఎగ్జాక్ట్‌లీ ఒకటో తారీఖు బెల్ కొట్టినట్టే, ఒకటో తారీఖు మన అకౌంట్‌లో మన అమౌంట్ సాలరీ అనేది జమ అవ్వడం జరుగుతా ఉంది. సో, కాబట్టి ఇది మన కష్టానికి ప్రతీక మై డియర్ లీడర్స్. మన గౌరవానికి ఒక అద్భుతమైనటువంటి వేదిక. మన లియో లైఫ్ మార్కెటింగ్‌లో ఆదాయం మాత్రమే కాదు, ఆనందం మాత్రమే కాదు, ఆత్మ గౌరవాన్ని కూడా అందిస్తా ఉంది. నీ కొడుకు నెలకెంత సంపాదిస్తున్నాడయ్యా? అనంటే మ్యాచింగ్ బోనస్‌లు ఇయన్నీ గాదు మేడం లీడర్స్. సాలరీ బోనసే నా కొడుకు ఒక్కటే ఆదాయం 8 రకాల ఆదాయాలు సంపాదిస్తాడు. ఒక్కటే ఆదాయం నా కొడుకు నెలకు రూ. 1,00,000 సంపాదిస్తాడు. నెలకు 2,00,000, 5,00,000 సంపాదిస్తాడు అన్న స్థాయికి మనం ఈజీగా గట్టిగా కష్టపడితే 1 ఇయర్‌లో చేరుకోవచ్చు. ఇంకా కష్టపడితే మంగునాయక్ సార్ లాగా కష్టపడితే మరి 6 నెలలకే చేరుకోవచ్చు. సో మై డియర్ లీడర్స్, కాబట్టి ఈ సాలరీ బోనస్‌కు మీరు దాని ఇంటెన్షన్ తీసుకోండి. ఈ సాలరీ బోనస్ నేనెందుకు తీసుకోవాలి? ఈ సాలరీ బోనస్ వలన నా కుటుంబానికి ఏ విధమైన ఉపయోగం ఉంటుంది? వాట్ ఈస్ ద రీజన్? అసలు నేను ఈ సాలరీ బోనస్‌ని, ఈ లియో లైఫ్ లీడర్‌షిప్ బోనస్‌ని నేను తీసుకుంటే నాకు కలిగే ఉపయోగాలు ఏమిటి? దాని వలన నా కుటుంబానికి భద్రత ఎక్కడ దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? నాకెక్కడ మోటివేషన్ దొరుకుతుంది? ఎక్కడ నేను గౌరవంగా నేను నిలబడగలుగుతా? అనేది గనుక మీరు ఆలోచన చేస్తే మై డియర్ లీడర్స్, మీరు అద్భుతంగా మీరు ఈ సాలరీ బోనస్ ద్వారా గూడా మీ కలలను సాకారం చేసుకోవచ్చు. మీ కుటుంబానికి భద్రత, మీకు ఆత్మగౌరవం, మీరు ధైర్యాన్ని ఈ బోనస్ ద్వారా మీరు తీసుకోవచ్చు మై డియర్ లీడర్స్. ఇదంతా బానే ఉంది. ఇంత ఉంది. మరసలు ఈ సాలరీ బోనస్‌ని మనం అచీవ్‌మెంట్ చేయాలంటే మనకు ఉండవలసినటువంటి క్వాలిటీ ఏంది? క్వాలిఫికేషన్ ఏంది? అంతే గదా! ప్రతి ఉద్యోగంలో ఏ ఉద్యోగం రావాలన్నా గూడా మై డియర్ లీడర్స్ దానికి కొన్ని క్వాలిటీస్ గావాలి. కొన్ని షరతులుంటాయి. అంటే ఆ ఉద్యోగం ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క రకమైనటువంటి అర్హత అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ మై డియర్ లీడర్స్. సో, ఈ లియో లైఫ్ మార్కెటింగ్‌లో మీరు సాలరీ బోనస్ తీసుకోవడానికి, లియో లీడర్‌షిప్ బోనస్ మీరు తీసుకోవడానికి మీకుండవలసిన అర్హత ఏమిటి? అని గనక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మై డియర్ లీడర్స్, మీరు ఈ కంపెనీలో మొదటగా సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి మై డియర్ లీడర్స్. సిల్వర్ డైరెక్టర్ అంటే ఏంది? ఎప్పుడవుతారు సిల్వర్ డైరెక్టరు? మీరు లెఫ్ట్‌లో 60 పీవీ, రైట్‌లో 60 పీవీ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో, అప్పుడు మీరు ఈ లియో లైఫ్ మార్కెటింగ్‌లో ఒక సిల్వర్ డైరెక్టర్ అనే గౌరవ పురస్కారాన్ని మీరు పొందుకుంటారు. ఎప్పుడు? లెఫ్ట్‌లో 60 పీవీ, రైట్‌లో 60 పీవీ గనుక మీరు కంప్లీట్ చేసుకుంటే, మీరు సిల్వర్ డైరెక్టర్ అనేటువంటి ఒక క్యాడర్‌ని మీరు సాధిస్తారు మై డియర్ లీడర్స్. మీరెప్పుడైతే సిల్వర్ డైరెక్టర్‌ని సాధిస్తారో సాధించిన వెంటనే మై డియర్ లీడర్స్ ఆ రోజు నుండి ఆ మంత్‌లో మీ టీమ్ ద్వారా, మీ టీమ్ ద్వారా లెఫ్ట్‌లో 25 పీవీ, రైట్‌లో 25 పీవీ కొత్త బిజినెస్, కొత్త బిజినెస్ అనేది 1 మంత్‌లో ఆ నెల మొత్తంలో గనుక మీరు గనుక కంప్లీట్ చేస్తే, టాస్క్‌ని గనుక మీరు కంప్లీట్ చేస్తే, మీకు రెఫరల్ బోనస్‌లు మీకు రెఫరల్స్ ఉంటే రెఫరల్స్ కావచ్చు, మ్యాచింగ్ బోనస్ కావచ్చు,
డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ 5 మరి 25% కావచ్చు, రివార్డ్స్ కావచ్చు. వీటన్నిటికి అది యాడ్ అవుతూనే మరలా మీకు ఎక్స్‌ట్రా అడిషనల్‌గా ఒక రూ. 5,000 ఎవ్రీ మంత్ ఒకటో తారీఖు మై డియర్ వ్యూవర్స్, ఒకటో తారీఖు మీ అకౌంట్‌లో జమ అవుతుంది. ఎంత బ్యూటీ ఉందో చూడండి. మీరు ఏ క్యాడర్‌లో ఉన్నారు? సిల్వర్ డైరెక్టర్ అనే క్యాడర్‌లో మీరున్నారు. మీ టీమ్ యొక్క బిల్డ్ ఎంతుంది? లెఫ్ట్‌లో 60 పీవీ, రైట్‌లో 60 పీవీ అంటే అందరూ 1 పీవీతో వస్తే ఎంతమందండి? లెఫ్ట్‌లో 60 మంది, రైట్‌లో 60 మంది. ఒకవేళ దాంట్లో కొంతమంది 0.5 పీవీతో గనక మన కంపెనీలోకి ఎంటర్ అయితే ఎంతమందయితారు? లెఫ్ట్‌లో 120 మంది, రైట్‌లో 120 మందయితారు. లేదు అందరూ 2 పీవీతో వచ్చారు. 2 పీవీ ప్యాకేజ్‌తో జాయినింగ్ అయ్యారు. అప్పుడు లెఫ్ట్‌లో ఎంతమందుంటారు? లెఫ్ట్‌లో 30 మెంబర్స్, రైట్‌లో 30 మెంబర్స్ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఇట్లా ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కలిసి మీరు వాళ్ళందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్క పీవీ షాపింగ్ చేపిచ్చినా, ఒక్క కొత్త కస్టమర్‌తో ఒక్కొక్క పీవీ షాపింగ్ చేపిచ్చినా గూడా ఈజీగా మీరు సిల్వర్ డైరెక్టర్ క్యాడర్‌లో సాలరీ బోనస్ రూ. 5,000 బోనస్ అనేది మీరు ఈజీగా అచీవ్‌మెంట్ తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకుంటారు? ఒక గిల్ల, ఒక టైర్ మై డియర్ లీడర్స్, ఈ బైనరీ కాన్సెప్ట్ మొత్తంలో కూడా ప్రతి దానికి మూలం బైనరీలో లెఫ్ట్, రైట్ వలపడ, దాపడ ఎద్దుల బలం మీదే ఆధారపడి ఉంటుంది మై డియర్ లీడర్స్. ఈ రెండెద్దులు సమానంగా, సరిబలంగా, పుష్టిగా ముందుకు పోతేనే రైతు పొలాన్ని దున్నినట్టుగా 2 టైర్‌లలో మరి బుల్లెట్ బండి గావచ్చు, ఎనీ మోటార్ వెహికల్ గావచ్చు, ఎనీ బైక్ గావచ్చు. బైక్‌లో 2 గిల్లలల్లా గాలి పర్ఫెక్ట్‌గా ఉంటేనే, అవి పని చేస్తేనే మన ప్రయాణం ముందుకు పోయినట్టు. మనకు మేడం చెప్పినట్లుగా 2 కాళ్ళు సరిగ్గా ఉన్నప్పుడే మనం సరిగ్గా మన ప్రయాణాన్ని మన గమ్యాన్ని ప్రారంభించినట్లుగా, నడిచేటట్లుగా మనకు 2 లెగ్‌లు సమానంగా అచీవ్‌మెంట్ అయితేనే మై డియర్ లీడర్స్ మీరు సాలరీ తీసుకునే అవకాశం ఉంది. మీరు డైరెక్ట్ రెఫరల్ బోనస్ తప్ప మిగిలిన ఏ బోనస్ మీకు కావాలన్నా 2 లెగ్గులు సమానంగా మీకు వెళ్ళినప్పుడు మాత్రమే ప్రతి బోనస్‌ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మై డియర్ లీడర్స్. సో, ఒక సైడేమో 100, 1000 మంది పోయిర్రు. ఇంకొక సైడు లేదనుకోండి, జరగలేదనుకోండి. దేర్ ఈస్ నో ఛాన్స్ టు గెట్ సాలరీ బోనస్. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు సాలరీ బోనస్ అనేది రాదు. కాబట్టి మీరేం జేయాలి? ఎవ్రీ మంత్ మీరు అచీవ్‌మెంట్ కావాలంటే ఖచ్చితంగా లెఫ్ట్ సైడు, రైట్ సైడు ఖచ్చితంగా పని చేయగలిగినటువంటి లీడర్‌లని మీరు తయారు చేయాలి. లీడర్స్ ఆర్ నాట్ బోర్న్ అంటాడుగా మన బాలకృష్ణ. డైలాగ్‌లో చెప్పాలంటే లీడర్‌లనేది వారు పుట్టుకతోటి పుట్టరండి. వారిని మనం తయారు చేయాలి. సో, లియో లైఫ్‌లోకి వచ్చిన ప్రతి ఒక్కరు లీడర్‌లు కాకపోవచ్చు. కానీ లియో లైఫ్‌లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరిని లీడర్‌లుగా మార్చే బాధ్యత మనం స్వీకరించాలి. ఎప్పుడైతే మన ద్వారా వచ్చినటువంటి వాళ్ళని మనం లీడర్‌లుగా తయారు చేస్తామో, ఎప్పుడైతే సొంత కాళ్ళ మీద వాళ్ళకు వాళ్ళుగా నడవడానికి సపోర్ట్ చేస్తామో, నడవగలిగేటట్టు మనం సపోర్ట్ చేస్తామో, ఎవరికి వారుగా వారు కన్న కలలు నిజం చేసుకోవడానికి ప్రయత్నించే స్థాయికి మనం తీసుకొని వస్తామో, అప్పుడు మై డియర్ లీడర్స్ మనకున్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ఇన్ని రకాల బోనస్‌లు హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. అయితే మీరు సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత లెఫ్ట్‌లో 25 పీవీ, రైట్‌లో 25 పీవీ గనక ఎవ్రీ మంత్ ఫ్రెష్ బిజినెస్ జరిగితే మీకు రూ. 5,000 వచ్చింది. మీరు గోల్డ్ డైరెక్టర్‌లో ఉన్నారనుకోండి. గోల్డ్ డైరెక్టర్ క్యాడర్‌లో ఉన్నారనుకోండి. మీకప్పుడు మీ మీ టీమ్ ఎంతుంటదప్పుడు? 160 పీవీలు లెఫ్ట్, 160 పీవీలు రైట్ అయితే మీరు గోల్డ్ డైరెక్టర్ అయితారు. అంటే 160 మంది లెఫ్ట్‌లో ఉన్నారు. 160 మంది రైట్‌లో ఉన్నారు. అందులో ఒక్కొక్కరు ఒక్కటేసి కూడా 160 పీవీ అయితది. కానీ మనకల్లా 30% మెంబర్స్ ఒక్కొక్కరు ఒక్క ఐడీ తీసుకొచ్చినా గూడా మీరు గోల్డ్ డైరెక్టర్‌కి అచీవ్‌మెంట్ అవుతారు. అప్పుడు మీకు రూ. 10,000 మీకు మ్యాచింగ్ బోనస్ అనేది సాలరీ బోనస్ అనేది రావడం జరుగుతుంది మై లీడర్స్. మీరు డైమండ్ డైరెక్టర్ అయ్యారనుకోండి. డైమండ్ డైరెక్టర్ అయితే మీ ఎంత కావాలి? లెఫ్ట్‌లో 400 పీవీ, రైట్‌లో 400 పీవీ కావాలి. అంటే లెఫ్ట్‌లో 400 మందున్నారు. రైట్‌లో 410 మందున్నారు. మీరు చేయవలసిన బాధ్యత ఎంత? కేవలం 125 పీవీ లెఫ్ట్, 125 పీవీ రైట్ గనుక మీరు చేస్తే రూ. 25,000 సాలరీ బోనస్ వస్తుంది. మీరు డబుల్ డైమండ్ డైరెక్టర్ అయ్యారనుకోండి. 910 మంది కావాలి మీకు. 910 లెఫ్ట్‌లో పీవీ, రైట్‌లో 910 పీవీలైతే మీరు డబుల్ డైమండ్ డైరెక్టర్ అయితారు. మీరు లెఫ్ట్‌లో 900 మంది, రైట్‌లో 900 మంది కలిసి చేయవలసిన బిజినెస్ ఎంత? కేవలం 250 పీవీ లెఫ్ట్, 250 పీవీ రైట్‌లో గనుక మీరు చేస్తే రూ. 50,000 మీరు హ్యాపీగా తీసుకోవచ్చు మై డియర్ లీడర్స్.
అలాగే బ్లూ డైమండ్ కావాలి. బ్లూ డైమండ్ అంటే ఇంకొక 1000. 1910 మంది లెఫ్ట్‌లో ఉంటారు. 1910 మంది రైట్‌లో ఉంటారు. మీరు ఇంతమంది కలిసి చేయవలసింది కేవలం లెఫ్ట్‌లో 500 పీవీ, రైట్‌లో 500 పీవీ గనుక చేస్తే మీకు 1,00,000 రూపీస్ వస్తుంది. అంటే మన టీమేమో చాలా పెద్దగా పెరుగుతా ఉంటుంది మై లీడర్స్. కానీ మన టాస్క్ చిన్నగా అయిపోతుంది. మన దగ్గర ఉన్న టీమ్ అందట్లో జస్ట్ 20% పీపుల్‌ను ఒక్కొక్క ఐడీ ఏసినా కూడా డే 1 నుంచోటి సిల్వర్ డైరెక్టర్ నుంచోటి ప్రెసిడెంట్ క్యాడర్ వరకు ప్రతి సాలరీని అచీవ్‌మెంట్ చేసుకునే అవకాశం ఇచ్చిన ఏకైక కంపెనీ మన లియో లైఫ్ మార్కెటింగ్ కంపెనీ మై డియర్ లీడర్స్. మీరనుకోవచ్చు, అనా ప్రెసిడెంట్ అయితే అయితం గాని, ఇగ ప్రతిరోజు నెలకు 50,000 పీవీ లెఫ్ట్, 50,000 పీవీ రైట్ చేస్తే ₹1,00,00,000 సాలరీ ఇస్తాడట. మనకి ఏడైతే అన్న అటు 50,000 ఇటు 50,000 పీవీ అంటే ఏడ? ఇయాల మీరు ఒక్కరే ఉన్నారు కాబట్టి 50,000 పీవీ అంటే చాలా పెద్ద కొండది. మీరు సిల్వర్ డైరెక్టర్ మీదనే ఉంటది చాలా పెద్ద కొండ. కానీ మై డియర్ లీడర్స్, మీరు ప్రెసిడెంట్ లెవెల్‌లోకి పోయేసరికి జస్ట్ మీ టీమ్‌లో అది 20% వరకు మాత్రమే. మీరు సిల్వర్ డైరెక్టర్ అయితే 60 మంది లెఫ్ట్, 60 మంది రైట్‌లో ఉంటే 25 పీవీ ఎంత చిన్నదో, మీరు ప్రెసిడెంట్ వరకు వెళ్తే ఇటు 50,000 పీవీ, అటు 50,000 పీవీ చాలా చిన్నదంటే చిన్నది మై డియర్ లీడర్స్. గడ్డి పోసలాగా ఇట్లా చిటిక వేసి మీరు అచీవ్‌మెంట్ అయితారు. ఆ క్యాడర్‌కెళ్ళిన తర్వాత ఎవ్రీ మంత్ ఒక ₹1,00,00,000 మీకొచ్చే రెగ్యులర్ ఆదాయం కాకుండా, ఈ 50,000 పీవీ, 50,000 పీవీ మ్యాచింగ్‌లు గాకుండా, రివార్డ్స్ గాకుండా, అవార్డ్స్ గాకుండా, కంపెనీ టర్నోవర్‌లో 5% గాకుండా, ఎవ్రీ మంత్ ఒక ₹1,00,00,000 మన అకౌంట్‌లో పడితే, అస్సలు ఒక్కసారి ఇమాజిన్ జేయండి ఒక్కసారి. అరుణాచలంలో అరుణాచలంలోనో, నరసింహలోనో 30 రోజుల్లో 30,00,00,000 ఖర్చు పెట్టినట్టు రోజుకో ₹1,00,00,000 ఖర్చు పెట్టొచ్చిగ. ఎందుకంటే పైసలకు మీ దగ్గర అప్పుడు మీరు ఏదైనా షాపింగ్ చేసినా, ఏదైనా రెస్టారెంట్‌కెళ్ళినా గూడా, మీ ఫ్యామిలీతో ఎక్కడికెళ్ళినా గూడా, మీరు రేట్ చూసి మనం వస్తువులు కొనమప్పుడు. రేటు చూడకుండా ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా సరే, ఆ రెస్టారెంట్ దగ్గరికెళ్ళి నీ దగ్గర ఎంత కాస్ట్ అయినా సరే, నీ హోటల్‌లో, నీ రెస్టారెంట్‌లో హైయెస్ట్ గావచ్చు, ఎంత పేమెంట్ తోటి నాకు సంబంధం లేదు. బెస్ట్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్డు తీసుకొని రా అంటాం మనం ధైర్యంగా. చేతిలో పైసలు లేకపోతే ఆ మెనూ పట్టుకొని కింది నుంచి చూస్తా ఉంటాం. ఏది ఏ ఏ ఫుడ్ తక్కువ కాస్ట్ ఉంది. ఈ పూటకు ఒక పూట ఏదో ఒకటి కడుపులో ఇంతేస్తే చాలు అన్న మన స్థాయి నుంచోటి మై డియర్ లీడర్స్, ఎంత 5 స్టార్ హోటల్ అయినా సరే, 7 స్టార్ హోటల్ అయినా సరే, ఆ హోటల్‌కెళ్ళి నీ హోటల్‌లో బెస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో అది తీసుకొని రా అని చెప్పే స్థాయికెళ్ళిపోతాం. ఇయాల మన ఫ్యామిలీ తోటి గనుక మనం బట్టల షాప్‌లోకెళ్ళినా, ఏదైనా షాప్‌లోకెళ్తే ఏం చేస్తా ఉంటాం? వాళ్ళు సెలక్షన్ చేయగానే ఫస్ట్ మన రేట్ కాడికెళ్తది. ఎందుకంటే బాధ్యతలు మోసేది మనం. డబ్బులు పేమెంట్ చేసేది మనం. పైసలు సంపాదించేది మనం గనక, పైసలు సంపాదించే వాడికే తెలుసు దాని కష్టం, దాని విలువ గనక, మనం వెంటనే వాళ్ళు ఏదైనా సెలక్షన్ చేయగానే మన పిల్లలు గాని ఎవరైనా వెంటనే మనం రేట్ చూస్తాం. రేట్ చూడగానే ఓకే. రీజనబుల్‌గా ఉంటే మన బడ్జెట్ లెవెల్ లోపుల ఉంటే హమ్మయ్య! ఓకే నాన్న బాగుందంటాం. బడ్జెట్ దాటితే కలర్ బాలేదు నాన్న. నీకిది సూటబుల్ కాదు నాన్న. ఏదో చెప్తా ఉంటాం కారణం. ఎందుకు? మన బడ్జెట్ మించి ఉందాడ ఆ వస్తువు. అదే మనం ఈ స్థాయిలోకెళ్ళిపోతే మై లీడర్స్, షాపులోకి పంపించి, షాపు మొత్తం కొన్నా నో ప్రాబ్లమ్. నీకు నచ్చింది తెచ్చుకోపో అని మన ఫ్యామిలీతో, నీ భార్యతో లేతే నీ పిల్లలతో చెప్పినప్పుడు, వాళ్ళ మొఖంలో కలిగే ఆనందం ఎంత గొప్పగుంటుందో, మీ గుండెల్లో దొరికే మీ ఆనందం ఎంత గొప్పగుంటుందో ఆలోచించండి మై లీడర్స్. 'లక్కీ భాస్కర్' సినిమా మనం చూసాం. 'లక్కీ భాస్కర్' సినిమా మనం చూసాం. ఎంత అద్భుతమైనటువంటి సరే అతడు చేసింది తప్పే గావచ్చు గానీ మై లీడర్స్, డబ్బు చేతిలో ఉంటే మనకొచ్చే కాన్ఫిడెంట్ ఎలా ఉంటుంది? డబ్బు చేతిలో లేకపోతే మనకొచ్చేటువంటి బాధ్యతల భారాలు ఎంత గొప్పగుంటాయో మనకు తెలుసు. సో, వీటన్నిటిని గమనించినటువంటి మన లియో లైఫ్ మార్కెటింగ్ మై డియర్ లీడర్స్, ప్రతి లీడరు రెగ్యులర్‌గా ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఎంతో కొంత ఆదాయాన్ని సంపాదించుకోవాలి అన్న ఆలోచనతో మన కంపెనీ ఈ రకమైనటువంటి బోనస్‌ని మనకివ్వడం జరుగుతా ఉంది. సో, ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మై డియర్ లీడర్స్, మీరు మీ బాల్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇయాల మీరు పెద్దవాళ్ళు గావచ్చు. 30, 40, 50 ఏళ్ల వయసులోకి రావచ్చు. లేదంటే మీ పిల్లల్ని చూడండి ఒక్కసారి. 50,000 ఉద్యోగం సాధించడానికి ఎన్ని సంవత్సరాలు, మరి ఎంత కఠోర శ్రమ చేస్తున్నారో ఒక్కసారి చూడండి. హైదరాబాద్‌కి వెళ్లి ఉద్యోగం కోసం హాస్టల్‌లలో, ఇరుకు గదులలో పెన్ను, పేపరు, ప్యాడ్ పెట్టుకొని, పుస్తకాలు పెట్టుకొని, పక్కన ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని, ఎన్ని గంటలు లేవకుండా కష్టపడతా ఉన్నారో ఒక్కసారి విద్యార్థులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం కోసం కష్టపడుతున్నటువంటి యువతను మీరు జ్ఞాపకం చేసుకోండి మై లీడర్స్. వారు కేవలం 50,000 ఉద్యోగం కోసం వాళ్ళు ఎంతో కష్టపడతా ఉన్నారు. వాళ్ళ అమ్మ, నాన్న ఇంటి దగ్గర కష్టపడి వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ హాస్టల్ ఫీస్ కోసం
వాళ్ళు భయంకరమైనటువంటి కష్టపడి ఫీజులు పంపిస్తే, వాళ్ళు అక్కడ కూర్చొని చాలా గట్టిగా కష్టపడతా ఉన్నారు. అయినా కూడా వాళ్ళు అంత కష్టపడిన తర్వాత తీరా ఏదన్నా గవర్నమెంట్ పోస్టులు రిలీజ్ చేసినా దాంట్లో దక్కేది 5%, 10% వాళ్ళకే ఉద్యోగాలు. మిగతా వాళ్ళు మరలా ఇంటికి రావాల్సిందే. మరలా ఏదో ఒక పని చేసుకొని బతకాల్సొస్తా ఉంది. తల దించుకొని. వాళ్ళు చదివిన చదువుకు తగిన గుర్తింపు దొరకక, ఉద్యోగం రాక ఎంతోమంది వారికిష్టం లేకున్నా గూడా సాధారణ ప్రైవేట్ ఎంప్లాయీస్‌గా బతుకుతున్న ఎంతోమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. దానికి నిదర్శనం నేను గూడా ఉన్నాను. ఇక్కడైతే మై డియర్ లీడర్స్ మీరు గట్టిగా ఒక 6 నెలలు కష్టపడితే, ఒక 6 నెలలు ట్రైనింగ్ అనుకోని 6 నెలలు గనుక మీరు కష్టపడితే 2 లెగ్గులు నాయే, 2 పాదాలు నాయే, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే అని గనక మీరు గనక ఒక 6 నెలలు కష్టపడితే మై డియర్ లీడర్స్ మీరు నేను మొన్న ఇంట్లో కూర్చొని 4,00,000 సంపాదించినట్లుగా మీరు గూడా హ్యాపీగా సంపాదించడానికి ఈ రియల్ లైఫ్ మార్కెటింగ్‌లో డబ్బులు పుష్కలంగా ఉన్నాయి మై డియర్ లీడర్స్. మీకు నెలకు రూ. 1,00,000 కావాలంటే రూ. 1,00,000 సంపాదించుకోవచ్చు ఇక్కడ. మీరు నెలకు 10,00,000 కావాలంటే 10,00,000 సంపాదించుకోవచ్చు. నెలకు ₹1,00,00,000 సంపాదించుకోవాలంటే ₹1,00,00,000 కూడా సంపాదించుకునే అవకాశం మన రియల్ లైఫ్ మార్కెటింగ్‌లో ఉంది మై డియర్ లీడర్స్. మరి సంపాదించాలన్న కషి, పట్టుదల, కృషి మీలో ఉంటే ఇది సాధ్యమవుతుంది. సో మై డియర్ లీడర్స్ సంపాదించాలన్న కోరిక, తీరిక, ఓపిక మీలో ఉంటే ఇక్కడ అంతులేని ఆదాయం మన కంపెనీలో ఉంది. కాబట్టి ఈ అంతులేని ఆదాయాన్ని మీరు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈరోజు యొక్క జూమ్ సెషన్‌ని